హాయ్, ఈరోజు రాఖీ పూర్ణిమ కాబట్టి మా పిల్లలకి రాఖీ పండుగ అయితే చేస్తున్నాం అన్నమాట. ఫైనల్లీ ఇది మా పిల్లలకి ఫస్ట్ రాఖీ పండగ. తనకి రీసెంట్గా ఒక 9 డేస్లో మాకు ఒక పాప అయితే పుట్టింది. మాకు కాదు, మా చెల్లికి అయితే పుట్టింది. మేము చాలా అయితే ప్రేయర్ చేసామన్నమాట దేవుడికి. ఒక్క ఆడపిల్లని ఇవ్వను మేము అడిగాము, కానీ మాకు ఇవ్వలేదు. మా హస్బెండ్కి సిస్టర్స్ లేరు, మాకు బ్రదర్స్ లేరు, కానీ మా పిల్లల కన్నా అలాగ ఉండాలని చెప్పి మేము ఎంతగానో కోరుకున్నాము. ఫైనల్లీ దేవుడు మా చెల్లికి ఒక ఆడపిల్లని అయితే ఇచ్చేశాడు. అదిగోండి బొడ్డ మహారాణి, చూసేయండి. చూసారా, మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి చిట్టి మహారాణి. ఇప్పుడు ఆమె చేతులతో వాళ్ళ ముగ్గురు అన్నలకి రాఖీ అయితే కట్టేస్తుంది. చూసేద్దాం. అన్నలు రెడీగా ఉన్నారు రాఖీ కట్టించుకోవడానికి. పరిమళకి అయితే షూ కావాలంట. ఓకే, కూర్చో. అదిగో వీడియో తీసినట్టు కూర్చో. అదే హాయ్ చెప్తున్నాడు. అదే హాయ్ చెప్పు. ఓకే, రెడీగా ఉన్నారు. చెమటలు అయితే కారిపోతున్నాయి. ముగ్గురు పిల్లలు చూసారా. ఈడు మహా గడుసోడు, వాడు పాపం సైలెంట్, వాడు ఒక అమాయకుడు. వాడు చేసే ఇది కొట్టకూడదురా. ఇప్పుడు కొడతాడు, తెలియదు. పడకూడదు అంటాడు. సారీ. అయ్యో, కూర్చో కుషల్. సో ఇప్పుడు మా చిట్టు తల్లి అన్నకి రాఖీ కట్టడానికి రెడీ అయిపోయింది. పాపం ఇబ్బంది పెడుతున్నాం కానీ ఓకేనా. ఈయన ఫస్ట్ పెద్దన్న గోవలాగా పడి కుషల్ ఇటువైపు రానని ఒక్కొక్కళ్ళు కూర్చో. తిరిగిరండి. ఓకేనా, సరే తీసాను. ఓకే బిట్టు. ఓకే వచ్చేసి బిట్టనే కూడా. ఇప్పుడు రాఖీ కట్టాలి ఫస్ట్. ఇక్కడ వచ్చేసరికి రాఖీలు వీళ్ళవన్నమాట. అలాగే మా పిన్ని కూతురు, తను ఒడిశాలో ఉంటుంది, తను కూడా పంపించింది. తను ఒక అక్క ఉంది. సో ఈ ముగ్గురు అన్నదమ్ములకు కూడా పంపించేసింది అనమాట. పెద్దన్నకి వెరీ గుడ్. నెక్స్ట్ చిన్నన్నకి ఇటు నుంచి బ్యాక్. ఓకేనా. అండ్ మూడో అన్నకి మా అమ్మ అనుకోవాల్సిందే ప్రస్తుతానికి. ఒక 1 year దాకా ఆయనకి వెయ్యబ్బా షూ ఇంకొంచెం కట్టింది. ఓకేనా. ప్రిన్స్ ఇదిగో మళ్ళీ చిక్ చిక్ చిక్. ఓకేనా. ఇదిగో స్వీట్ చూపినా. ఇంకో పట్టినాను, ఇంకో చేత పెడుతుందా. నిప్పు పట్టుకుంటాడు. కొంచెం పట్టుకోండి, అప్పుడే కదా నేను రెడీ వంట అన్నప్పుడు బేబీ మీద వేయాలి. మా నోట్లో వేస్తారు. నోట్లో
పట్టుకున్నాను ఓకేనా వాడు ఎంత మీ వాడు మాచ వేసుకొని దబీనని కొట్టాడు. రెడీ అరే, 1 2 Brush చేయండి. 3 ఏ చేతి చేతి ముందు పడవు ఓకేనా గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ కూడా చెప్పాను. గాడ్ బ్లెస్ యూ. ఈ చిట్టి తల్లికి మేము గిఫ్ట్ అయిపోయి నోరు పెట్టుకున్నాను కడితే ఎట్లా ఇప్పుడు మరి ఈ చిట్టి చెల్లి అన్నలకి రాఖీ కట్టింది కాబట్టి తప్పకుండా గిఫ్ట్ అయితే ఇవ్వాలి కదా. సో పెద్దన్న నీ చిట్టి చెల్లికి ఏమి ఇస్తున్నా? వావ్, కమ్మలు చాలా క్యూట్ ఉన్నాయి కుశల్, బాగున్నాయి. Very good. వావ్, చిన్న గాజులు నువ్వు ఇట్లా పెట్టుకో. చిన్నగా ఉన్నాయి. ఇవ్వు మా చెల్లికి. వావ్, వేసేస్తా. కమ్మలు అప్పుడే పెట్టలేం కదా, గాజులు వేసేద్దా. వెళ్ళిపోతున్నాయి ఎక్కడికో. నెక్స్ట్ మూడన్న ఇటు తిరిగి రా, ఇటు తిరిగి. చూపించాలి. ఇదిగో. ఇటు తిరిగి. చెల్లికి ఇవ్వు. అది అండ్ బాక్స్ కావాలి, మాకు పట్టీలు కావాలి. సో ముగ్గురు అన్నలు 3 గిఫ్ట్లు చేశారు. సో ఇలాంటి సెలబ్రేషన్స్ ఇంకా మాకు బాగా జరుగుతూ ఉంటాయి. మీరు కూడా మా చిట్టి తల్లిని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ హ్యాపీ రక్షాబంధన్.